వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. దర్శనానికి వచ్చినాము. ఇక్కడ చూసే క్రౌడ్ ఇంతమంది ఉన్నారు అంటే మేము కొనుక్కునే పరిస్థితి ఉంది కాబట్టి మేము కొనుక్కోగలుగుతున్నాం. కానీ ఇంతమంది భక్తులు అందరూ ఇట్లా 20 రూపీస్ పెట్టి ఈచ్ బాటిల్ కొనుక్కోవాలంటే కష్టమవుతుంది. వాటర్ ఫెసిలిటీ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. ఇంత పెద్ద టెంపుల్ ఇంతమంది వస్తున్నారు, ఇంతమంది జనాల్లో వాటర్ ఫెసిలిటీ ఈజ్ మినిమం చేయవలసిన పరిస్థితి ఉన్నది. కానీ అది నాకు కనబడటం లేదు. నేను అన్నట్టుగా ఇంతకుముందు స్టార్టింగ్ చెప్పినట్టుగా ఇప్పుడు మాకు కొనుక్కోగలుగుతాం కాబట్టి మేము కొనుక్కున్నాం. అస్యూమ్ నేను ఒక 20-30 మందితో వస్తా, అందరికీ ఇట్లా వాటర్ బాటిల్స్ నేను మనీ పెట్టుకొని కొనుక్కోవాలంటే కష్టం కదా. కొద్దిగా బీద పెద్దదని చూడాలి. దేవుడి దర్శనంకి వచ్చినప్పుడు ఇట్లాంటి ఫెసిలిటీస్ ఇవ్వడం అనేది బేసిక్ థింగ్. అది చూసుకోవాలి, కనీసం సౌకర్యం అన్నది కంపల్సరీ. సో అదే మిగతావంతా మీరు చూస్తూనే ఉన్నారు ఇక్కడ ప్రాంతం ఎట్లున్నది అనేది. వసతుల కొరతతోటి భక్తులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ మౌలిక వసతులు అనేటువంటి చెత్త పేరుకుపోయింది. మౌలిక వసతులు లేక రోడ్ల మీద తిరుగుతున్నారు జీవరాశులన్నీ. పందులు కుక్కలు శైర విహారం చేస్తున్నాయి. ఇక్కడ తాగుదామంటే వాటర్ చాలా ఇబ్బంది ఉంది, వాటర్ లేవు. ప్రతి భక్తుడు వాటర్ బాటిల్ కొనుక్కోవాల్సిన పరిస్థితి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కాకుండా మహారాష్ట్ర నుంచి రకరకాల ప్రజలు వస్తున్నారు. వచ్చినా ఇక్కడ సౌకర్యాలు లేక చాలా ఇబ్బందులు అవుతున్నాయి. పట్టించుకునే నాదుడు లేడు, అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదు. దయచేసి ఇక్కడ మౌలిక వసతులు కల్పించాలి. టాయిలెట్స్ లేవు, రకరకాల ఇబ్బందులతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ఈ గుడికి ఆదాయం బాగానే ఉంది. సంవత్సరానికి 20 కోట్ల వనరులున్న మౌలిక వసతులకు ఎందుకు కొరతున్నదో అధికారుల నిర్లక్ష్యమా, నాయకుల నిర్లక్ష్యమా అర్థం అవ్వట్లేదు. కంపల్సరీగా మౌలిక వసతులు కల్పించాలి. తాగుదామంటే వాటర్ లేక నానా అవస్థలు పడుతున్నారు. సామాన్య మానవులు వాటర్ బాటిల్ కొనుక్కోలేని స్థితిలో ఉన్నారు. కాబట్టి వెంటనే వాటర్ సౌకర్యం, ఇంకా టాయిలెట్స్, మౌలిక వసతులు అన్నీ కల్పించాలి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.